పాపం ఇది చూడండి. అయ్యో మొత్తం పంట చేతికి వచ్చేసిందిగా. చేతికి వచ్చిన పంట సింగూరు వరదలో మునిగే. చిలిపిచేడు మండల రైతుల కంట నీరే మిగిలే. పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించేనా? ఆరుగాలం పడిన అన్నదాత కష్టానికి కన్నీళ్ళేనా? భారీ వర్షాలు రైతుల అదృష్టమా దురదృష్టమా? చిలిపిచేడు మండల రైతుల ఆవేదన ఆలంకించరా? పంట నష్టం అందించి ఆదుకోవాలని రైతుల వేడుకోలు, ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని రైతుల వినతులు. అసలు మొన్న ఈ మధ్యకాలంలో విపరీతమైన వర్షాలు పడుతుంది, విపరీతంగా పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ ఎక్కడా కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఒక ఎకరాకు కూడా నష్టపరిహారం ప్రకటించలేదు, చెల్లించలేదు, ప్రకటిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎంతో కష్టపడి రైతులు ఆరుగాలం కష్టపడి చెమట వచ్చి అప్పులు చేసి యూరియా దొరకకపోతే యూరియా కోసం గంటల లైన్లో నిలబడి నకిలీ విత్తనాల సరైన విత్తనాలు చూసుకొని ఎంతో కష్టపడి మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పంటలు పండిస్తే ఇలా వర్షం వచ్చి మునిగిపోతే వాళ్ళని ఆదుకునే దిక్కెవరండి? మన దేశంలో అన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉంటాయి, అన్నిటికీ. ఆఖరికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి జుట్టులకి, ముక్కులకి, కళ్ళకి, మిగతా పార్ట్స్కి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి మన దేశంలో. కానీ వీటికి మాత్రం పంట బీమాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. అది చివరి రైతు వరకు చేరదు. కొన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ కూడా అవి రైతు వరకు అందవు. పోనీ నష్టపోయిన రైతుని ఏమైనా ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం చేస్తాయంటే అసలు రైతుల గురించి మనకెందుకు? మనకు కావాల్సింది 4th సిటీలు, 5th సిటీలు, మూసీలు, మెట్రోలు, ప్రాజెక్టులు. వాటిలో అయితే డబ్బులు వస్తాయి, లంచాలు వస్తాయి. పాపం రైతుల దగ్గర నుంచి ఏం వస్తుంది? ఏం రాదుగా, ఓటు ఒకటే వచ్చేది. రైతులు ఎందుకు పట్టించుకోవాలి? అసలే వానలు లేవని ఆవేదన చెందిన అన్నదాతకు ఆలస్యంగా కరుణించిన వరుణుడు అధిక వర్షాలతో చేతికందిన పంటలు నిండా ముంచేశాడని చిలిపిచేడు రైతులు కన్నడి పరిమితమవుతున్నారు. ఎన్నో ఆశలతో వ్యవసాయం చేస్తే చేతికొచ్చిన పంటను సింగూరు వరద నట్టేట ముంచిందని వాపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సింగూరు ప్రాజెక్టుకు విపరీతమైన వరద వచ్చేయడంతో అధికారులు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. సింగూరు వరద దిగువ ప్రాంతాలు మొత్తం అల్లకల్లోలమయ్యాయి. మంజీరా తీరాన ఉన్న పంట పొలాలు మొత్తం నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే మునిగిపోవడంతో దిక్కు చోచకు కన్నీరు పెడుతున్నారు బాధిత రైతులు. పాపం అంతే కదండి. ఎలా ఉంటుందంటే తెలుసా మీకు? చేతికొచ్చిన పంట కళ్ళ ముందే అలా మునిగిపోతుంటే, కళ్ళ ముందే అలా అయిపోతుంటే ఆ రైతు బాధ నిజంగా వర్ణాతీతం అండి. ఎందుకంటే రైతు ఆ పంటని కన్నా బిడ్డ లెక్క చూసుకుంటాడు. అది మునిగిపోతుంటే ఏమీ చేయలేక, కాపాడలేక ఆ రైతు నిజంగా ఆ కష్టం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా మీకు?